ఆచి చికెన్ మసాలా. అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో పెళ్లి బృందంపై యువకులు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. వివాహ బృందంతో సత్యగిరి కొండ కిటకిటలాడుతుంది. ఈ సమయంలోనే ఉచిత కళ్యాణ మండపాల దగ్గర చెలరేగింది ఒక వివాదం. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మద్యం తాగి వెళ్తున్న యువకులు ఎదురుగా వస్తున్న పెళ్లి బృందంపై దాడి చేశారు. కారు డ్రైవర్తో పాటు అందులో ప్రయాణిస్తున్న వివాహ బృందాన్ని తిట్టడమే కాకుండా పిడిగుద్దులతో వారిపై విరుచుకుపడ్డారు. మహిళలను కర్రలతో కొట్టడం, కాళ్లతో తన్నటం చేశారు. సెక్యూరిటీ గార్డు పైన చెయ్యి చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు 3 యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నర్సీపట్నంకు చెందిన యువకులుగా గుర్తించారు. అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో పెళ్లి బృందంపై యువకులు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ఈ దాడికి గల కారణాలేంటి? అటు ఎవరైతే యువకులు దాడిలో పాల్గొన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారా పోలీసులు? సతాజ్, నిన్న ఏదైతే పెద్ద ముహూర్తం కావడంతో అన్నవరం సత్యనారాయణ స్వామి కొండ నుంచి కూడా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. అయితే సత్యగిరికి సంబంధించి ఉచిత కళ్యాణ మండపాలు ఉంటే అక్కడికి వెళ్లే క్రమంలో దారిలో కారు అడ్డు వచ్చిందనే నెపంలో, అంటే వీరు 4 కార్లతో ఉన్నారు. వీరికి మంది బలం ఎక్కువ ఉందని మద్యం మత్తులో ఉన్న యువకులైతే రచ్చిపోయారనే చెప్పుకోవాలి. రచ్చిపోయి ఆ డ్రైవర్ పై దాడి చేయడం కాకుండా దానిలో ఉన్న పెళ్లి బృందం పై కూడా దాడి చేశారు. మళ్ళీ ఇక్కడ కార్ పార్క్ చేసిన తర్వాత కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి, సత్యగిరి దగ్గర కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి మరి అక్కడ ఆడవాళ్ళని కూడా చూడకుండా కాళ్లతో తన్నడం, కర్రలతో దాడి చేయడం అయితే దారుణ ఘటనగానే చెప్పుకోవాలి. అంటే మద్యం మత్తులో ఉంటే ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదా? ఎంతవారినైనా దాడి చేసేచ్చు, ఆడవాళ్ళు పిల్లలు అనే కనీసం సెన్స్ కూడా లేకుండా పోతుందనే ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. అయితే దీని తర్వాత వాళ్ళు రూమ్ దగ్గర గుర్తించిన పెళ్లి బృందం అయితే పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడ చేరుకుని మొత్తం ఆందోళనకారులందరినీ కూడా చెదరగొట్టారు. 3 యువకులను అయితే అదుపులోకి తీసుకుని అయితే వారిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో చూసినట్లయితే కనుక ఇలాంటి ఘటన అన్నవరం కొండపై జరగడం అనేది అయితే చాలా దారుణంగా అయితే భక్తులు భావిస్తున్నారు. ఒక పెళ్లి అంటే నర్సీపట్నం నుంచి వచ్చారు వీరు, 4 కార్లలో వచ్చారు. కానీ ఇక్కడ వారందరూ కూడా లోకల్ సభవరానికి సంబంధించిన వారు, అంటే ప్రతిపాడు నియోజకవర్గంలోని లోకలర్సే. అయితే వారిపై దాడి చేశారు. వాళ్ళందరూ కూడా గ్రామస్తులందరూ కూడా వచ్చి తిరిగి దాడి చేస్తే కనుక వారి పరిస్థితి ఏంటో కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే మద్యం మత్తులో ఉన్నాం కదా, బలం ఉంది, మంది ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు తక్కువ మంది ఉన్నారని అటాక్ చేయడం అనేది సరైనది కాదు. పూర్తిగా చూసుకున్నట్లయితే అసలు టెంపుల్స్ కి మద్యం తాగి వెళ్ళడం, అంటే పెళ్లి సెలబ్రేషన్ అంటే కూడా కేవలం మద్యం అన్నట్లుగా కూడా ఈ మధ్య మారిపోయింది. ఇలాంటి కల్చర్ మారాలని అయితే చాలా మంది కోరుకుంటున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పెళ్లి బృందం అయితే కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సత్తాస్. Yes, thank you, Shivshankar. Big TV without fear or favor.